ఏదో జరిగింది. ఇక నుంచి ఏది కూడా జరగకుండా నీ భార్యని నువ్వు సంతోషంగా ఉంచుతావని నేను అనుకుంటున్నా. ఇక ఏదైనా మళ్ళీ నాకు తేడా కనిపించింది అనుకో, నేను మాత్రం ఊరుకోను. నీ సంగతి కానీ మీ ఇంటి సంగతి కానీ నేనేందో నీకు తెలుసు. అట్లా చేసుకోకుండా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పడం ఏంటంటే, మీ ఇంట్లో కూడా చెప్పడం ఏంటంటే, కోడల్ని ఒక కూతురులాగా చూసుకోవాలా, మామ కూడా కోడల్ని ఒక కూతురులాగా చూసుకొని అత్త మామ ఇద్దరు కూడా, నువ్వు కూడా రాజు ఇద్దరు కూడా మంచిగా ఉండి ఈ సంసారం మంచిగా ఉండేటట్టు చూసుకో. ఓకేనా అమ్మా? నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, అది వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అత్త మామ కూడా నీకు తల్లిదండ్రులతోనే సమానం. అర్థమైందా? తల్లిదండ్రులు అనుకోనే నువ్వు వాళ్ళతో కూడా నువ్వు మంచిగా ఉండాలి. నీకు కూడా రాజుకు చెప్పిందే నీకు చెప్తున్నా. రేపటి రోజు నీ దిక్కు నుంచి కూడా నాకు ఏదన్నా తప్పు జరిగినా మీ అమ్మ నాయనకు కూడా నేను, రాజు వాళ్ళ అమ్మ నాయనకి ఎలాంటి శిక్ష ఇస్తానో మీ అమ్మ నాయనకు కూడా అదే శిక్ష పడుతుంది. మీ ఆడబిడ్డ ఎప్పుడో ఒకసారి వస్తుంది, అవునా? ఆడబిడ్డ ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు ఆ ఆడబిడ్డను కూడా మనం మంచిగా చూసుకొని పువ్వో పత్రో పెట్టి సంతోషంగా పంపించే ప్రయత్నం చెయ్యి. ఆడబిడ్డలు రావద్దు, వాళ్ళు రావద్దు అని అనొద్దు. అర్థమైందా? ఏమంటున్నా? ఇదే చేతి ఇటు పెట్టుకో. ఇప్పుడు నుంచి ఇద్దరు మంచిగా ఉంటామని హామీ ఇవ్వండి నాకు. చెప్పమ్మా, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు.